దేవుని మాటకు ఎంత త్వరగా లోబడితే అన్ని దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. కొన్ని లోబడతాం దేవుని మాటకు, కానీ శ్రేష్టమైన దీవెనలన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు ఇంక చివరిలో ముగింపులోకి వచ్చి ప్రభువా లోబడుతున్నాను అన్నట్టుగా కొన్నిసార్లు మనం దేవుని మాటకు విధేయత చూపించాలనుకుంటాం. దేవుని మాటకు వెంటనే లోబడడం ద్వారా ఆయన ఏదైనా సెలవిచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా బయలుపరిచినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం సరి చేసుకుంటే, సమర్పించుకోవాల్సిన చోటు సమర్పించుకుంటే, దేవుని కార్యాల కోసం నేను సంసిద్ధుడిగా చేసుకోవాలన్నప్పుడు వెంటనే దేవునికి లోపడగలిగితే ఆ దీవెనలు వేరుగా ఉంటాయి, ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవుని మార్గం మొదట్లో ఇరుకుగా ఉంటుంది, కష్టంగా అనిపిస్తుంది. ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని శోధనలు రావచ్చు, ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని నిందలు రావచ్చు, ప్రభువుని అంగీకరించినప్పుడే కొన్ని ప్రతికూలతలు రావచ్చు. సులభతరమైన సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రభు దగ్గరికి రాకండి. సుఖాల కోసం యేసు ప్రభువుని వెంబడించొద్దు. ప్రభువును వెంబడించేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు, ప్రతిఘటనలు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు. ఆ స్పిరిచువల్ బ్యాటిల్లో, ఆత్మీయ పోరాటంలో మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అంధకార సంబంధమైన అధికారులతో మనం పోరాడుతున్నాం, దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం.